హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు మేము ఒక చిన్న మినీ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను స్నానం చేసే లోపు మా మమ్మీ ముగ్గులు పూజ ఒక్కసారి చూపించేసా చూసేరు గైస్. సో గైస్, మా మమ్మీ ముగ్గు కడపకి చక్రం ముగ్గు చూసుకోవచ్చు ఎంత మంచిగా పెట్టేసుకుందో. అండ్ దేవుడికి కూడా పూజ అయిపోయింది, పొద్దున్న అయిపోయింది గైస్. నేనే కొంచెం లేట్ లేచిన, లేట్ అయి ఉండే నైట్. మార్నింగ్ గైస్, మా డాడీ ఈరోజు వంట ఏం చేస్తుండో గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది గైస్ మీ అందరికీ. మా డాడీ వంట చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వంట చేస్తే అన్నీ మీకు తీసి పెడితే గైస్ 5 నిమిషాలలో వంట అయిపోవాల్సిందే, అట్లుంటుంది మా డాడీది. ఎందుకు ఇవన్నీ ఇంతకాలం మా మమ్మీ క్లీన్ చేసుకునేది గైస్. ఎందుకు ఇన్నిగానం వంటలు చేసినామంటే మేము ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం, చిన్న ట్రిప్. సో మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. ఆ ట్రిప్కి వంటలు అనమాట, తినడానికి చపాతీలు, టమాటా పచ్చడి, సాంబార్ అన్నీ వంటలు ఎగ్దమ్లో వండేసాడు గైస్. ఇక నాన్ వెజ్ అయితే 5 నిమిషాలలో అయిపోవాల్సిందే, కుక్కర్లు బంద్ చేయాల్సిందే. చికెన్ కానీ మటన్ కానీ ఏది కానీ మస్తు వండేస్తాడు, చేపలు. సో అది గైస్, మా మమ్మీ ఏమో క్లీనింగ్ చేస్తుంది ఇక్కడ. ఇదేంటి మమ్మీ కుక్కర్లో పప్పు పెట్టింది గైస్ మా డాడీ. అండ్ దాంట్లో ఇంకా పచ్చడికి స్టార్ట్ చేస్తారు. మా మమ్మీ ఇక్కడ క్లీన్ చేసేస్తుంది. సో ఇది గైస్, నాకు తెలిసి మీరు చాలామంది అనుకుంటారు మా కిచెన్ ఏంది ఇంత బాగుంది అని. అంత ఇంటీరియర్ అవన్నీ మా డాడీ, మమ్మీ, నేను. వైట్ అండ్ బ్లాక్ అంటే మాకు బాగా పిచ్చి అనమాట. అందుకే ఆ పిచ్చితో కిచెన్ మొత్తం ఇట్లా చేసేసినాం అనమాట మంచిగా. మా మమ్మీ రోజు దాన్ని క్లీన్ చేసుకుంటుంది గైస్ కష్టపడి. ఇట్లుంటుంది గైస్ మా కిచెన్ మొత్తం. మనకి ఎట్లాగో చిన్న బిజినెస్ ఉందని తెలుసు, ఈ జాగా సరిపోతలేదు, అందుకే అల్ల కూడా నింపేసినాం అనమాట. ఇక్కడ మూటలు ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్ మా కిచెన్ చాలా బాగుంది కదా. బాగుంటే కమెంట్ చేయండి ఎట్లుందో. మీరు కూడా ట్రై చేయరు గైస్, లుక్ అయితే సూపర్ ఉంటుంది. వైట్ అండ్ బ్లాక్ అంటే మ్యాక్సిమం అందరికి ఇష్టమే కదా గైస్. అట్లుంది గైస్. మా డాడీ ఎంతెంత ఫాస్ట్గా వండేస్తాడో అంతంత ఫాస్ట్గా మీకు చూపించేస్తా చిన్న చిన్నగా, సరేనా గైస్. సో మా డాడీ వంట హాఫ్ ప్రాసెస్ పెట్టి సామాన్లు ఏమో ట్రిప్కి ఉన్నాయి తీసుకురావడానికి వెళ్ళిండు. సో పప్పు అవుతుంది, ఇక్కడ అయింది పచ్చడా. సో అది గైస్ వంట. సో మా డాడీ అయితే బయటికి పోయిండు. సగం చేసి పోయిండంట గైస్. ఇలా చిన్న చిన్న ఉంటాయి గైస్ అంతే, అలా అంతే ఇట్లా ఫన్నీగా ఉంటాయి. ఏమన్నా అమ్ములు కూడా చపాతీలు చేస్తుంది గైస్. జామ పండు తింటుందంట. చపాతీలు టమాటా పచ్చడి డాడీ చేసేసింది కదా పొద్దున. సో జామకాయ. సో చపాతీలు రెడీ అయిపోతున్నాయి, ఇంకా గంట అయితే వెళ్తాం గైస్. గైస్ చూసే భయపడకురి, ఒక 1 అవర్లో బయలుదేరుతాం. ఇప్పుడు పెట్టుకునే గైస్ నేను మాస్క్ ఇక్కడ పెట్టుకోలే గైస్, నాకు హెయిర్ ఉంటుంది పీక్తో నాకు మస్తు నొప్పి వస్తుంది. మా మమ్మీ ఏం చేస్తుంది చూపిస్తాను. సో గైస్ నా ప్యాకింగ్ అయిపోయింది. మా మమ్మీ ఒక చీరి అంటే ఎంతసేపు దోలాడుతుంది గైస్. మళ్ళీ ఎన్ని శారీస్ ఉన్నాయి తెలుసా, అయినా కొత్త శారీస్ కావాలి గైస్. ఇవి గైస్ మా డాడీ పెట్టేసిన నా అటు సైడ్. ఇల్లనే మా మమ్మీ పెట్టాలి, గ్యాప్ ఉంది, దోలాడుతుంది. కానీ గైస్ మా అమ్మ చీరలు ఇంకా పైన ఉన్నాయి గైస్ అగో, కానీ ఆ గ్యాప్లో ఇప్పుడు ఎట్లా ఎక్కాలి అని ఆలోచిస్తుంది. మన నిచ్చెన వేరే వాళ్ళ దగ్గర ఉంది గైస్. ఇది కట్టుకున్నా మరి, ఏది చూపి, బాగానే ఉంటుంది పట్టుకో. జాకెట్ ఏందో గలీజ్గా పెట్టారు. ఆడ కొత్త చెప్పులు కొనుక్కుండు, జాతరకు వద్దున్నాను కొత్త చెప్పులు కొనుక్కుండు, రెడీ అయిపోయింది. ఇక కొడుతుంది అలా వైఫ్. దండలు పువ్వులు అన్నీ తీసుకున్నాం, ఎందుకంటే మన కార్ తీసుకున్నాక శ్రీశైలంకి పోయి పూజ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడు పోతున్నాం కాబట్టి ఇంక అన్నీ చేసేస్తున్నాం కార్ కోసం. పోతుండే కారులో పెట్టడానికి అవన్నీ టైం అవుతుంది, లేట్ అయిపోతుంది గైస్.
గైస్ మేమైతే ఇంట్లోకి వెళ్ళి వెళ్తున్నాం. హాయ్ చెప్పు చిన్నారి. హాయ్ గైస్. సో హాయ్ గైస్ వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం ఇక. తిప్పు మంచిగా తిప్పు. రైట్ కొట్టు. క్రాస్లో అట్టు టైర్ కిందకి పోతే ఏం కాదు, జరగను. ఏమో 4:30 4:15 ఇంకా పోతుంది కొట్టియాలా, ఇంకా పోతుంది కొట్టియాలా, కొట్టియాలా. వెనకాల తిరుగుతుందా? పెట్స్ ఇంట్లో మర్చిపోయిన వాడిని కొత్తగా కొనుక్కుంటున్నాం గైస్. ఏది మంచిగా కొడుతుంది గైస్ మా డాడీకి, అది బాలే గైస్. మా 2 కార్లు ఇప్పుడే కలిసినాయి. కొంచెం బ్రేక్ తీసుకొని మా పెద్దమ్మ అప్పాలు చేసింది, అప్పాలు తీసుకున్నాం. హాట్ వాటర్ తింటున్నాం గైస్. ఆగి స్పెట్స్ కొనుక్కున్నాం గైస్, అది చిన్న క్లిప్ తీసుకున్నా. సో తింటున్నాం. వెళ్ళిపోదాం. ముందు వెళ్ళిపోయింది ఒక కారు, మనం వెనకాల పోతున్నాం ఇక. ఇది యాక్చువల్లీ మా పెద్దమ్మ పెద్దనాన్న వెంకట్ అఖిల్ వాళ్ళ కొత్త షాప్. ఇంత దూరం రావాలి గైస్, దాదాపు ఒక 1 అవర్ పట్టిందా? 1 అవర్ ఆకి 1 అవరా? లే 2 అవర్స్. 2 అవర్స్ కన్నా ఎక్కువ గైస్. ఇక్కడ ఫ్రెష్ ఓన్లీ సండే అమ్ముతారు అన్నమాట. ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏంది బీటీఆర్ గార్డెన్స్ అపార్ట్మెంట్ ఏదో ఉంది. సో ఇంత దూరం రావాలి గైస్. ఇంత దూరం ఎట్లా వస్తాడో ఏమో కొడుకు. వెళ్ళిపోతున్నాం ఇక. మనం కొట్టేస్తాం, మనం పైసలు ఇద్దాం కోగలేడు కదా. వచ్చినప్పుడు మనం ఫుల్ చంపేస్తాం. ఎట్లుండాలన్నాం, అలా ఎట్లుండాలంటే అలవాటు ఉండాలని అడుగుతుంది. వెంకట్ మామా సో గైస్ ఒక దగ్గర ఆయనం తిననీకి, కానీ ఘోరంగా చలి పెడుతుంది గైస్. గైస్ పెద్దమ్మ చేసిన పులిగారి, కానీ చలి పెడుతుంది గైస్ ఫుల్. అందరం ఎంత స్వెటర్లో కప్పుకున్నా అని చలి పెడుతుంది గైస్. గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్, అయినా తింటున్నాం మేము. చలి చూడండి గైస్. కనిపిస్తలేదు, ఏమైతుంది భయం అవుతుందంట గైస్. జింకు భయం అవుతుంది నాకు. కార్లో కూర్చొని అన్ని పట్టుకుంటుంది గైస్. కార్ మొత్తం పట్టుకుంటుంది. ఈ రోడ్ ఇట్లనే ఉంటది గైస్, జిగ్జాగ్ ఉంటది. జరా మా మమ్మీకి భయం అవుతుంది అనమాట. వెంకట్ కార్లో వచ్చిన
మెల్లగా మెల్లగా నువ్వు మంచిగా నడిపిస్తావు కానీ మెల్లగా మెల్లగా ఇట్లా కొంచెం ఆరని కొట్టు ఏమో వచ్చేది ఎట్లా. సో గైస్ ఇప్పుడే రీచ్ అయిపోయినాం ఖాళీ. అక్కడ శివుడు. సో శ్రీశైలం వచ్చేసినాం. ఎట్లా సో గైస్ ఇదే గైస్ రూమ్. మార్నింగ్ పెడతా. ఇవి మన లగేజ్లు, మన మెత్తలు, ఛార్జింగ్. మమ్మీ డాటర్ అంట గైస్. బొమ్మ వేయించిండు మా కోసం మా డాడీ. ఈడొకటి వేయించిండు ఆంజనేయుడు. రారా ఆగు. సో గైస్ ఇట్లుంది రూము. ఒకటి ఏంటంటే మేము సూట్ కేసే మర్చిపోయినాం గైస్. బట్టలు అన్నీ డాడీ మమ్మీ నా ఈ రెడ్ సూట్ కేసు ప్యాక్ చేసినాం కదా, ఆ వీడియో మీరు చూస్తారు ముందు. ఆ సూట్ కేసు తీసి పెట్టడమే మర్చిపోయినాం. రేపు ఏం వేసుకోవాలేమో గైస్ తెలియదుగా. మార్నింగ్ గైస్. చిన్నారికి ఈరోజు గుండు గైస్. చోటుకు కూడా గైస్ గుండు. ఇక్కడ గైస్ మనది. సో బయట ఇట్లా ఉంది. వెళ్తున్నాం గుండంకి. అసలు ఘోరం చలి పెడుతుంది గైస్ అసలు. ఆయిల్ దొరుకుతుంది. తెచ్చుకుంది. హలో 30 రూపీస్. ఇక్కడ మా నాన్న కూర్చొని అమ్ముతుండు గైస్. మా అక్క చీరతో మెట్లను నూకేస్తుంది గైస్. ఆ నుంచి ఇప్పటి నుంచి కదా, ఆ నుంచి. నీళ్ళ మునిగినాక జుట్టుకి ఇట్లా అను వెంకట్. ఇప్పుడే అయిపోయింది మాది ఇల్లు చలి గైస్. ఇప్పుడే గంగా స్నానం అయిపోయింది. ఇప్పుడు చూడాలి ఎంత చలి పెడుతుందో. ఇక ఘోరం చలి పెడుతుంది. మా చిన్నారి చోటు మునగలే గైస్. వీళ్ళు ఫోటో దిగుతారు. సో ఓవరాల్ ఎంత బాగుందంటే వ్యూ సూపర్ అంటే సూపర్. సో గైస్ రెడీ అయిపోయినాం. టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇటు రారా. నేనైతే మా అక్క డ్రెస్ వేసుకున్నా. మా మమ్మీ ఏమో పెద్దమ్మ శారీ కట్టుకుంది గైస్. మా అక్క ఇలా రెడీ అయిపోయింది. మా చిన్నారి హాయ్ చెప్పు. చోటుకి బట్టలు లేవు, వేసుకోలేదు. ఆడే ఉన్నాయి కానీ అప్పుడప్పుడు పిల్లలు మొండికేస్తారు కదా. మీకు కావాలంటే తీసుకోండి. అట్లాంటి ప్యాంటు టీ షర్ట్ వేసుకుంటే వాళ్ళ మమ్మీ మంచి డ్రెస్ చేస్తే వేసుకోలేడు. అది గైస్ టెంపుల్ చూపిస్తాం అసలు. అన్నీ ఒకటేసారిగా అడుగుతున్నామ్మా.
సెంటర్లో చోటు పెట్టిందా స్మెల్ ఇట్లా వస్తుంది గాయ్స్. సాంబార్ పప్పు వాసన. సో గాయ్స్ ఫుల్ రెడీగా ఉంది, వెళ్ళి తినడమే అన్నమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక పిల్లలు లేనోళ్ళు ఇక ఇట్లా పెళ్ళిళ్ళు చేసి నిమ్మలంగా ఉంటే ఎట్లనో మాల తాంటి నాశనం చేయొచ్చు, సేవ చేసినట్టుంటది. గాయస్ వీళ్ళిద్దరేమో ట్రై చేస్తుర్రు. ఏందన్నా ఇది? భూచక్ర గడ్డ అంట గైస్. తినేదేనా? తినేదేనా? ఎప్పుడు తినలే గైస్, మేము ఇప్పుడే ట్రై చేస్తుర్రు ఇద్దరు, నాని అక్కి. 50 రూపాయలు. నాకు కింది కావాలి. మంచిది ఇది. తింటే షుగర్ రాదు కదా అంట. షుగర్ వేస్తురు గైస్. వేసిండ్రా 30 తీసుకో. సో గైస్ 50 రూపాయలు వేస్ట్ చేసేసినాము, అదేం బాగాలేదు గైస్, మీరు ట్రై చేయకురి. ఓ గైస్ ఈడ తీసుకున్న రూమ్ ఖాళీ చేసి పోతున్నాం, ఇక లాగౌట్ చేసేసినాం ఇప్పుడే. ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంది, అది విజిట్ అయిపోతాం, కానీ లగేజెస్ అన్ని కార్లో పెట్టుకుంటాం, మళ్ళీ డ్రామా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. అన్ని పెట్టేసుకుంటున్నాం గాయస్. ఇప్పుడు మంచి బట్టలు వేసుకోండి గైస్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఇరగొట్టేసిండు. సో ఇప్పుడు మంచిగా వేసుకోండి గైస్. మేము అందరము ఏమో అట్లుంటే ఈయన ఇట్లుంటాడు. సో చూపిస్తాడు చూడండి, అట్లా అనాలంట గైస్. వాళ్ళ మామ తెచ్చిండు అఖిల్, అరుణాచలం పోయిండు 2 days ముందు, అప్పుడు తెచ్చిండు. నాకు చూపి అంటే నాకే ఇస్తుండు గైస్, ఎట్లా పెట్టుకోవాలో. ఏమనాలి ఏమనాలి, ఇలా అనాలా? ఇలా అంటే పైకి వస్తుంది, ఇంత పెద్ద అవుతుంది, తర్వాత చిన్న వేసుకోవచ్చు. సో చిన్నగా కూడా అవుతుంది. వినాయకుడు దర్శనం లోపల మంచిగా జరిపోయింది. మళ్ళీ ఇట్లా తొదపరి కొనుక్కున్నాం గైస్. నాకు తినక మామిడికాయ నమ్ములుకుంటాం వెళ్ళా వస్తారు గైస్. కార్ ఆడు పార్కింగ్ చేసినాం, కార్ దగ్గర పోతున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే వాటర్ ఫాల్స్ అనుకున్నాం, కానీ అది క్లోజ్ ఉందని చూపెడుతుందంట మా టైమింగ్కి. ఇంకా గూగుల్లో ఏమన్నా సెర్చ్ చేస్తున్నాం, నియర్ బై ప్లేసెస్ ఉంటే విజిట్ చేసి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం. ఏంది ఇద్దరు కనిపిస్తలే. మా అక్కకి మామిడికాయ అంటే పిచ్చి, మా అక్కకే కాదు నాకు కూడా. హాయ్ గాయ్స్, మేము నెక్స్ట్ ప్లేస్ పాలధార పంచదార ప్లేస్కి వచ్చినాం. అసలు వ్యూ చూడండి, మస్తు షాకింగ్ ఉంటుంది. చూపిస్తా ఒక్క నిమిషం. సో గాయ్స్ ఫోటో సెషన్ అయితే నడుస్తుంది. ఫోటోలు దిగిన వాళ్ళు అటు వేరు, దిగిన వాళ్ళు ఈడున్నారు. వాటర్ అయితే అసలు ఎగ్దమ్ ఉంది లొకేషన్ అయితే. ఓం నమః శివాయ, శివ శివాయ. చూడు
ఎట్లా చేస్తుండో, ఆ ప్లాస్టిక్ పాముతో ఎట్లా ఆడుతుండో. పోయవా బాబు. ఇంత గట్టిగా పడుతుంది. ఫోన్ చేసి ఉన్నాడు. 20 రూపీస్ గైస్ ఎంట్రీ టికెట్. 7 మెంబర్స్ వచ్చినాం మేము. కోటి లింగాల ఇవన్నా చూడరి. ఇది గోపురాలు యూనిక్ గైస్ 10 రూపాయలు. కానీ జూమ్ చేస్తే అనిపిస్తుంది అనిపించదు తెలియదు. కనిపిస్తలే చూడు మా సోడా వింటేజ్ అంట. బాగుందా? పోయిండు చల్లగున్నాలే. చాయ్ బ్రేక్ గైస్. టీ టైంకి టీ టైం హోటల్లో ఆగినాం. టీ బ్రేక్. చోటు నీకు ఏం కావాలి చోటు? మేము బొమ్మ కొన్నాం చోటు బాయ్. చాయ్ అంట గైస్, చాయ్ అంట. చోటు ఇప్పుడు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అది వెళ్తుంది గాయస్. వాడు వెళ్ళినట్టు వాడి వెళ్ళినట్టు 100 రూపాయలు కొట్టాయి. పైసలు కొట్టలే ఇంకా కొడతా నేను కొడతా. పైసలు కొట్టలేదు. అక్క మమ్మీకి పాలే పోనా మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ. డాడీకి ఒకటి. హాయ్ అబ్బా, హాయ్ హాయ్ మనమడా, హాయ్ కన్నయ్య. సో రివర్స్ పడతాడని పట్టుకోండు. అదే పోతుంది అలా పోతుంది. గైస్ మా డాక్టర్ సెట్ కొనుక్కుంది, ఆయన పాము కొనుక్కుంది గైస్. ఇంక ఇప్పలే ఆడుకుంటది అంట. లబ్బర్ పాము అంట. లైట్ బంద్ చేయాలి. మా అక్క భయపడ్డది. తీసిండు. సో ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. కాకపోతే మధ్యలో ఆగి లంచ్ డిన్నర్ చేసేస్తాం. ఇంకా గైస్ తినడానికి ఫ్యామిలీ డాబా అక్కడ ఆగాము కదండి గాయ్స్. అక్కడ వేస్తుంది గాయ్స్. నీ శత్రువులే. సో గైస్ ఎంతో ఎక్సైటింగ్గా ఫ్యామిలీ దాబా దగ్గర ఆగినాం, కానీ మాకు కావాల్సింది లేకుండే. సో బిర్యానీ తిందాం అనుకున్నాం మేమందరము. సో లేకుండే మళ్ళీ రిటర్న్ మేఫిల్కి వెళ్ళిపోయినాం. మేఫిల్ దగ్గర తిన్నాం. సో అది జస్ట్ ఒక చిన్న క్లిప్ మాత్రమే తీసిన, యాడ్ చేసేస్తున్నా గైస్. వెళ్ళేటప్పుడు కదా ఇంకా మంచిగా ఆఫ్టర్ 6-7 months తర్వాత తిన్నాం. ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఎంత ఖుషి అంటే అంత ఖుషి అయిపోయినా నేను. సో అది గైస్. సో హే గాయ్స్, ఇప్పుడే వచ్చేసినాం అన్నమాట ఇంటికి. బొట్లు కూడా ఏడిపోలే, అంత నీట్గా మంచిగా ఉంది. సో తినేసి ఇంకొచ్చేసినాం. జర ఫ్రెష్ అప్ అయ్యి వండుకోవాలి. ఇక
ఇది మన చిన్న శ్రీశైలం వ్లాగ్ అనమాట. సో మొత్తం చూడండి లాస్ట్కి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్ guys, see you next vlog. Lots of love. Bye bye.